జై శ్రీమన్నారాయణ. ఈరోజు మనం ధర్మపదం గ్రంథములోని చాప్టర్ 5 విభాగము 149 దుష్ట స్త్రీలు ఎట్లాంటి వారు అనే విషయాన్ని అడిగాడు ధర్మరాజు భీష్మాచార్య పండితుడిని. దానికి భీష్మాచార్య పండితుడు సమాధానం చెప్తున్నాడు, వినండి అని వైశంపాయనుల వారు జనమేజయ మహారాజుకు చెప్తున్నాడు. చూద్దాం. తాత పండిత భీష్మాచార్య, నాకు దుష్ట స్త్రీల గురించి చెప్పండి. దుష్ట స్త్రీలు చాలా కారకాలుగా ఈ సమాజంలో విచ్ఛిన్నం చేస్తుంటారని విన్నాను అని అనగా భీష్మాచార్య పండితుడు చెప్తున్నాడు, ధర్మరాజా, దుష్ట స్త్రీలు ఎక్కడా ఉంటారు, అలాగే దుష్టులు కూడా అంటే పురుషులు కూడా ఉంటారు. అయితే దుష్ట స్త్రీల వల్ల రాజ్యాలు కూలిపోతాయి, దుష్ట స్త్రీల వల్ల కుటుంబాలు విడిపోతాయి, దుష్ట స్త్రీల వల్ల యుద్ధాలు ఏర్పడతాయి, దుష్ట స్త్రీల వల్ల అన్నదమ్ములు విడిపోతారు, దుష్ట స్త్రీల వల్ల తల్లిదండ్రుల నుంచి కొడుకులు విడిపోతారు, దుష్ట స్త్రీల వల్ల మునులు తమ తపస్సును పోగొట్టుకుంటారు. అయితే దీనికి కారణము పూర్తిగా స్త్రీలే కాదు, అక్కడ ఉన్న పురుషులు కూడా దీనికి కారణంగా మనం చెప్పుకోవాలి. అయితే నాకు తెలిసిన ఒక ఇతిహాస గాథ ఉన్నది, చెప్తాను విను. పూర్వము దేవఋషి నారదుడు మొత్తం ప్రపంచాన్ని సంచరిస్తూ ఉంటున్నాడు. అలా అతడు స్వర్గలోకం గుండా వెళ్తున్నప్పుడు అతడికి ఒక పంచశూడ అనే అప్సర స్త్రీ కనిపించింది. పంచశూడ అనే అప్సర స్త్రీ చాలా అందగత్తె. ఆమెను పలుకరించిన నారదుల వారు ఆమెతో అంటున్నాడు, ఓ అప్సరస స్త్రీమూర్తి పంచశూడ, నేను నిన్ను ఒక విషయాన్ని అడుగుతాను, సత్యం చెప్తావా అని అడిగాడు. మహర్షి వందనములు, నేను మీరు అడిగితే సత్యం కాక అసత్యం చెప్తానా? తప్పక నాకు తెలిస్తే మాత్రం సత్యాన్నే మీకు నివేదిస్తాను అని చెప్పింది ఆ అప్సరస. అయితే ఓ అప్సర పంచచూడ, స్త్రీ హృదయం ఎలాంటిదో నాకు చెప్పు అని అడిగాడు నారదుల వారు. సరే మహాత్మా, నాకు తెలిసిన స్త్రీ హృదయం గురించి చెప్తాను. ఒక స్త్రీ సద్వంశంలో జన్మించి సద్వంశానికి కోడలుగా వెళ్ళి భర్తతో కాపురం చేస్తుండి కూడా సమాజంలో గౌరవంగా ఉండి కూడా పరపురుషులతో శారీరక సంబంధం పెట్టుకొని ఉంటుంది. అయితే మహాత్మా, ఇలా అందరూ స్త్రీలు ఉంటారు అనుకోవద్దు. అందరూ ఉండరు, కొందరు ఉంటారు. ఇట్టి వారి వల్ల అందరు స్త్రీలకు చెడ్డ పేరు వస్తోంది. గనుక ఇట్టి స్త్రీలు సర్వ స్త్రీలకు దోషాన్ని అంటగడతారు. గనుక అట్లాంటి స్త్రీల గురించి మనం చెప్పుకోకపోవడమే మంచిది మహాత్మా. ఎందుకంటే స్వామి, అట్టి దుష్ట స్త్రీలు భర్త లేదా పురుషుని యొక్క గొప్పతనం తెలుసుకోలేరు. ఇట్లాంటి స్త్రీలు కొందరైతే వీళ్ళు ధనము కోసము, పరపురుషునితో పాంచ కోసము, ఇంకొందరు స్త్రీలు అధికారము కోసము, వీరు కుత్సిత స్వభావాలను కూడా విడిచిపెట్టక వాడిని పాడు చేస్తారు. ఇట్లాంటి స్త్రీలు ఒక పురుషునితో శారీరక సంబంధము చాలదు, వీరికి పెక్కు పురుషులతో శారీరక సంబంధం కావాలని వాంఛిస్తారు. అయితే మహాత్మా, నాకు తెలిసి ఇట్లాంటి పురుషులు కూడా ఉన్నారు. మహాశయ, నీకు అన్నీ తెలుసు అని అడుగుతున్నావు, అయినా ఒక గొప్ప స్త్రీ రహస్యాన్ని మీకు చెబుతున్నాను, వినండి. నీచ మనస్సు గల అట్టి స్త్రీ సద్వంశంలో జన్మించిన, నీచ వంశంలో జన్మించినా కూడా అట్టి వారు శీలరహితులు. కనుక వారు తన భర్త కాక పరపురుషుడు కనిపిస్తే వారికి
వారి యోనిలో ఆర్ద్రత అంటే స్రావము కలుగుతుంది. అంటే వారి యోని తడిబారుతుంది పరపురుషుడిని చూస్తే. ఇంకా స్వామి, అంతకంటే నేను అట్టి దుష్ట స్త్రీల గురించి ఇంకేమని చెప్పగలను? ఇట్టి దుష్ట మనస్కులైన స్త్రీలు పరపురుషుడితో వ్యభిచారం చేయడానికి ఇష్టపడతారు. అంతకంటే వారు ఉత్తమమైన ఆహారం భోంచేయాలని కానీ, ఉత్తమమైన నగలు వేసుకోవాలని కానీ, ఉత్తమ చీరలు కట్టాలని కానీ వారు కోరుకోరు. వీటి అన్నిటికంటే వారికి పరపురుషుడితో సాంగత్యమే ఇష్టము అని ఆ పంచశూడ దేవ అప్సరస నారదులు వారికి చెప్పగా, అప్సరస, నీవు చెప్పినది వాస్తవమే. అలాంటి పురుషులు ఉన్నారు, అలాంటి స్త్రీలు ఉన్నారు. ఇది కూడా వాస్తవమే. నేను నీ మనస్సును చూశాను, నీవు వాస్తవాన్నే చెప్పావు. ఇలా ఈ ఇతిహాసాన్ని ధర్మరాజుకు భీష్మాచార్యులు వారు చెప్పగా అంటున్నాడు ధర్మరాజు, మహాత్మా, మరైతే పురుషుడు ఇట్లాంటి స్త్రీలను ఎలా కాపాడుకోవాలి? ధర్మరాజా, దీనికై కంగారు అవసరం లేదు పురుషునికి. ఎందుకంటే ఇట్లాంటి స్త్రీలు ఉన్నారు, ఇట్లాంటి పురుషులు ఉన్నారు. దీనిలో ఎవరికి కూడా మినహాయింపు లేదు. కొందరు స్త్రీలు, కొందరు పురుషులు, ఇట్లాంటి వారు అందరూ కాదు. ఇట్లాంటి స్త్రీ పురుషులు కొందరు శంబరుడు అనే రాక్షసుడు, మయుడు లాంటి రాక్షసుడిని మించి ఉన్నారు. వీళ్ళు గొప్ప మాయగాలుగా సమాజంలో ఉంటారు ధర్మరాజా అని చెప్పుకొచ్చాడు భీష్మాచార్యులు వారు. జై శ్రీమన్నారాయణ.